ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా కూటమి యుద్ధం వల్ల గల్ఫ్లో నెలకొన్న కల్లోల పరిస్థితులు మన భారతదేశ ఆర్థిక స్థితిపై, భారతీయులపై ఏ విధమైన ప్రభావం ఉంటుంది? ఇప్పటికే మన దేశ ప్రజలకు నిత్యావసరాలైన వంట గ్యాసు, డీజిల్, పెట్రోలు ఇవి దిగుమతి మీద ఆధారపడడం వల్ల ప్రజలపై భారం పడుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే అంతకన్నా ముఖ్యమైన నష్టం ఏంటంటే, మన దేశ వాణిజ్య అవసరాలకు కావాల్సిన విదేశీ మారక ద్రవ్యం డాలర్లలో సుమారు 40% వివిధ గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న సుమారు కోటి మంది భారతీయులు తమ ఆదాయాన్ని కుటుంబ అవసరాల కోసం మన దేశానికి పంపించడం ద్వారా లభిస్తున్నదే. ఇప్పుడు ఈ యుద్ధ పరిస్థితుల వల్ల వస్తున్న 40% కరెన్సీ రాబడి తగ్గిపోతే భారతదేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడే ప్రమాదం లేకపోలేదు. అందుకే అమెరికా సామ్రాజ్య విధానాలతో నెలకొన్న యుద్ధాన్ని తక్షణమే ఆపేయాలని మన దేశం అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన భారత ప్రభుత్వం ఈ యుద్ధాన్ని నివారించడానికి తగిన ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది.